ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చూద్దాం. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనంలో కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు అన్నాడు యేసయ్య. ఒక స్త్రీ వచ్చి ఎక్కడున్నాడంటే యేసయ్య బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని అంట ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చిందంట. ఆయన ఆ సమయంలో ఏం చేస్తున్నారు? యేసయ్య శిష్యులు ఆయన భోజనం కూర్చుండగా శిష్యులు కూడా ఉన్నారు. ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసేనంట. దేవుడు శరీరంతో ఉన్నప్పుడు భూమి మీద ఆయన అన్నపానం పుచ్చుకున్నారు. ఆయన భోజనంలో కూర్చుండగా బైబిల్లో వ్రాసి ఉంది. అంతేగాని భోజనం చేయలేదు అని లేదు. ఆయన రొట్టె మాంసము ఇదేంటి ఆయన భుజించారు. చేపలను భుజించారు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆ స్త్రీ వచ్చి ఏం చేసింది? మిక్కిలి విలువగల, మామూలు విలువ కాదు, చాలా విలువైంది. మిక్కిలి అంటే ఎంతో శ్రేష్టమైన, ఎంతో విలువైన, ఎంతో ఖరీదు చేసే ఒక అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన తల మీద పోసిందంట. ఎక్కడ పోసింది? తల మీద పోసింది. దేవుడు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, విలువైన దేవుడు, జాలిగల దేవుడు, దయగలవాడు, కరుణగల దేవుడు, కరుణించే దేవుడు, కనికరం గల దేవుడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఆ స్త్రీ ఏం చేసింది? ఘనపరిచింది దేవుణ్ణి, యేసయ్యను కొనియాడింది, ఆరాధించింది. ఆ సువాసన గల దేవుణ్ణి ఏం చేసింది? సంతోషపరిచింది. దేవుని యొక్క హృదయాన్ని దోచుకుంది ఆ స్త్రీ. దేవుడు ఆమె చేసిన పని విషయమై దేవుడు చాలా సంతోషపడ్డాడు, చాలా ఆనందపడ్డారు. ఆ యొక్క దేవుని యొక్క కృపను పొందింది అలా చేయడం వల్ల. ఆమె మామూలు సాదా అత్తరు బుడ్డి తీసుకురాలా, మిక్కిలి ఖరీదైన అత్తరు బుడ్డిని తీసుకొచ్చి, ఎంతో మంచి వాసన వచ్చే అత్తరు బుడ్డిని తీసుకొచ్చి దేవుని తల మీద పోసింది. అక్కడ ఉన్న ఆ అత్తర వాసనతో నిండిపోయింది ఆ స్థలం అంతా. ఎప్పుడైతే అలా పోసిందో ఆ వాసన చుట్టుప్రక్కలంతా వ్యాపించింది. అది ఎంతో మధురమైన అనుభూతి, అది ఎంతో పీల్చే కొద్దీ పీల్చాలనిపించే సువాసన గల అత్తరు బుడ్డి. ఆ బుడ్డిలో ఉన్న అత్తరుని ఏం చేసింది? దేవుని తల మీద పోసి ఆ సువాసన, ఆ ప్రదేశం అంతా సువాసన వచ్చేలాగా చేసింది ఆ స్త్రీ. దేవుడు గొప్ప దేవుడు, విలువైన దేవునికి ఏం చేసింది? విలువైన ఆరాధన, విలువైన పని చేసింది. శిష్యులు ఏమంటున్నారు? అది చూసి ఎప్పుడైతే ఆ వాసన వ్యాపించిందో అప్పుడు అది మిక్కిలి విలువైన అత్తరు ఒక బుడ్డి అని తెలిసింది. ఇంత ఖరీదైన అత్తరును నువ్వు ఎందుకు నష్టపరుస్తున్నావు? నువ్వు ఏం చేసే పని ఏంటి? దీన్ని తీసుకెళ్ళి అమ్మితే ఎంతో డబ్బులు వస్తాయి కదా, పేదలకి ఇవ్వచ్చు కదా అని శిష్యులు అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? మీరెలా తొందర పెట్టుచున్నారు? నా విషయం ఒక మంచి కార్యం చేసింది ఈ బిడ్డ, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యం చేసింది, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు అని దేవుడు అడిగాడు. ఏం చేసిందంట? విలువైన పని చేసింది. అక్కడ ఉన్న వాసనను మరింత వాసన వచ్చేలాగా దేవుడు ఎక్కడున్నా సరే సువాసనే. ఆయన ఒక మాటలు
మనుషుల హృదయాలను దోచుకుంటాయి, తృప్తినిస్తాయి, సంతోషపరుస్తాయి. ఆయన ఒక మాటలు విలువైనవి, ఖరీదైనవి, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. దేవుని వాక్యం దొరుకుతుందా ప్రియమైన నా సహోదరులారా, స్నేహితులారా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. అంటే ఏంటి? దీపము అనగా ఏంటి? ఎన్నో రకరకాలుగా వస్తాయి, కానీ అంతా ఎందుకు, ఒక ఉదాహరణగా చెప్తాను. మన ఇంట్లో కరెంట్ ఉంది. రేపటి సమయంలో కరెంటు వైర్లను బాగు చేస్తాము, చెట్లు నరుకుతాము. అందుకే మీకు ఒక 3 గంటల వరకు కరెంట్ ఉండదు, సాయంత్రం పూట 1 గంట ఉండదు, ఒక అరగంట ఉండదు అని ముందుగా చెప్తారు. కాబట్టి మనం ఏం చేస్తాం? మొత్తం అమ్మో టైం అయిపోతుంది అని గబగబా వంట చేసేసుకుంటాం. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం. మనం కూడా రెడీ అయిపోతాం. ఎందుకు? చీకటి అయిపోద్దని భయం. అంటే కరెంట్ పోతే చీకటే కదా. అదే రీతిగా దేవుని యొక్క వాక్యము చాలా విలువైంది. ఆయన వాక్యం వినపడుతున్నప్పుడు మనం వినాలి. ఆయన యొక్క మాటలు మన హృదయాన్ని తృప్తిపరుస్తాయి, ఆనందపరుస్తాయి, మన సమస్యల నుంచి విడుదల కలుగజేస్తాయి, మనకు దీవెనల వర్షం మనపై కుమ్మరించేలాగా చేస్తాయి. మనము దీవెనలకు, ఆశీర్వాదాలకు పాత్రలమవుతాము. అటువంటి వాక్యాన్ని మనం దూరం చేసుకోకూడదు. ప్రియమైన వారులారా, అది అన్ని వేళలా, అన్ని సమయాల్లో, ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. మనం వాక్యము దొరుకుతున్నప్పుడు వాక్యం అనే మన్నాను మనం భుజించాలి. ఆత్మీయ మన్నా, మన శరీరానికి ఏ రీతిగా మనం ఆహారం తీసుకుంటామో మన ఆత్మకు కూడా ఆహారం అవసరం. కాబట్టి మన ఆత్మీయ మన్నాను మనం భుజించాలి, సంతృప్తిగా భుజించాలి. కొద్దిగా తిని కొద్దిగా వదిలేయకూడదు. అది దొరకదు. అదే వంకాయ కూర, అదే పలావు, అదే కోడి మాంసం కూర అయితే ఏం చేస్తాం? మనకి ఫుల్ అయితే ఏం చేస్తాం? 4 ముక్కలు వదిలేస్తాం, 2 ముక్కలు వదిలేస్తాం. ఎందుకంటే మనకి ఫుల్ అయిపోయింది, ఇంక మనం తినలేము, మనం పడేస్తాము. నేనైతే ఇంక ఉంచను, తీసుకెళ్ళి గోడవతలు అలా పడేస్తా. ఎందుకంటే మనం కలిపాం కదా, మళ్ళీ ఎవరో పెడతాం? ఫ్రిడ్జ్లో పెట్టుకోం కదా. అదే అలా అవి మళ్ళీ దొరుకుతాయి. వాక్యం మన ఆత్మీయమన్నా మనం దొరికేటప్పుడు మనం భుజించాలి, లేకపోతే అది దొరకదు. ఏ వారం ఏమన్నా దొరుకుతుందో, ఏ రుచికరమైన ఆహారం దొరుకుతుందో, ప్రతి వారం ఒకే మన్నా దొరకదు. ఆత్మీయ మన్నా మారుతూ ఉంటుంది. వాక్యం ఆ ఒక ఆత్మీయ మన్నా వారానికి ఇంకా రుచికరమైంది. వారం వెంబడి వారం ఎంతో రుచికరమైన ఆహారం దొరుకుతుంది. ప్రియమైన వారులారా, అదే రీతిగా మనం వాక్యం చదివే కొద్దీ, ఈరోజు చదివిన వాక్యం రేపు చదవాలంటే చదవచ్చు, కానీ మనం దినం వెంబడి దినము, రోజు వెంబడి రోజు మనం వాక్యం చదువుకుంటూ వెళ్తాం. కాబట్టి చదివిందే చదవము, మరొకటి చదివే కొద్దీ రుచిగా అనిపిస్తుంది. మనం చదవాలి, ఆత్మీయ మన్నాన్ని భుజించాలి. ప్రియమైన వారులారా, ఈ యొక్క స్త్రీ ఏం చేసింది? ఎంతో విలువైన అత్తరు సీసాను తీసి దేవుని తల మీద పోసింది. ఆయన ఒక ఆశీర్వాదాలకు పాత్రురాలైంది. ఆయన దీవెనలకు, యేసయ్య దీవెనలకు పాత్రురాలైంది, అర్హురాలైంది. ఆవిడ జీవితంలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, మరింత తృప్తికరమైన జీవితమే అయినప్పటికీ ఇంకా తృప్తికరమైన జీవితంలోకి ప్రవేశించింది. దేవుని గణపరిచింది, దేవుని కొనియాడింది, దేవుని ఆరాధించింది. అత్తరు సీసా, అత్తరు బుడ్డి అంటే ఏంటి? ఆరాధన, విలువైన ప్రార్థన. అది ఎలా దొరుకుతుంది మనకి? దేవుని యొక్క సన్నిధిలో దొరుకుతుంది. దేవుని వాక్యం చదివినప్పుడు మనము ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకుంటాము. అలాగే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం ఎలా వాక్యం చదవాలో తెలుసుకుంటాము. ప్రియమైన వారులారా, మరి ఇంట్లో తెలియదా? చర్చికి వెళ్ళాలా? లేదు. నీ దేవుడు నీతో ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నేను చూస్తున్నాడు. కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. ఇంట్లో ఉన్నాడు, దేవుని సన్నిధిలోనే ఉంటాడు. లేదు, దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు, ఆయన యెరూషలేము నివాస స్థలంగా చేసుకున్నాడు. అదే రీతిగా నీ హృదయాన్ని కూడా ఆయన నివాస స్థలంగా చేసుకున్నాడు. నీ హృదయం నా ఆలయం, మందిరంగా చేసుకున్నాను అన్నాడు. ప్రియమైన వారులారా, మనం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉండే దేవుడుగా ఉన్నాడు.
అయినప్పటికీ ఆయన యెరూషలేముకి వెళ్ళారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు. ఆ రీతిగా మనం కూడా ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన మనతో ఉంటున్నాడు, మన ఇంట్లో ఉంటున్నాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఉన్నాడు. ఒక అతిథి ఉంటే ఎంత జడుస్తామో ఆ రీతిగా అమ్మో నా గృహంలో దేవుడు ఉన్నాడు, మన మాటలు, మన ప్రవర్తన, మన యొక్క ప్రతీదీ ఆయన పరిశీలిస్తున్నాడు అని భయం భక్తి కలిగి జీవించే వారంగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ స్త్రీ ఎంతో అత్తరు బుడ్డి పగలగొట్టి ఏం చేసింది? తల మీద పోసింది. దేవుని స్తుతించింది, ఆరాధించింది, కీర్తించింది. దేవుని యొక్క విలువైన ప్రేమను తెలుసుకుంది. ఆవిడ జీవితంలో మరింత ఆశీర్వాదాలు పొందింది ఆ స్త్రీ. ఇంతెందుకు? ఆరాధించడం ఎందుకు? ఆ సీసా పగలగొట్టడం ఎందుకు? దాన్ని పోయడం ఎందుకు? బేదలకి ఇవ్వచ్చు కదా అవేలా అని శిష్యులు అంటున్నారు. ప్రియమైన వారులారా, దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇచ్చేది కైసరికి ఇవ్వాలి. దేవుడు అన్నాడు వెలకట్టమంటున్నారయ్యా అంటే ఏం చేశాడు దేవుడు? చేపలో నుంచి శకెము తీసి నీ కొరకు నా కొరకు ఇది కట్టు, వెలకట్టు అని దీన్ని తీసుకెళ్ళి వారికి కట్టేయి, ఎంత కట్టాలో పన్ను కట్టు అని దేవుడు చేపలో ఉన్న శకెముని, మొదటి వచ్చిన చేపలో శకెము ఉంటుంది, దాన్ని నమ్మి నీ కొరకు నా కొరకు పన్ను చెల్లించు అని దేవుడు చెప్పాడు. ప్రియమైన వారులారా, దేవుడికి ఇచ్చేది దేవుడికి ఇవ్వాలి. మనం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అలాగే మనకి దేవుడు ఇచ్చే కొద్దీ మనము ఎవరికి ఇవ్వాలి? దేవునికి కూడా ఇవ్వాలి, దేవుని బిడ్డలకి ఇవ్వాలి. నీ జీవితంలో కార్యాలు చేస్తున్నందుకు నువ్వేం చేయాలి? ఆయన స్తుతించాలి. ఏ రకంగా స్తుతిస్తావు? ఆ స్త్రీ అత్తరు బుడ్డి తీసుకొచ్చి అది అత్తని తల మీద పోసింది. నువ్వు కూడా పేదవారిని ప్రేమించాలి. అదే రీతిగా దేవుని సన్నిధిలో ఎప్పుడు నీ యొక్క మొత్తంలో 10వ వంతు వేయాలి. 100 రూపాయలకు 10 రూపాయలు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో ఆ చర్చిలో దేవుని యొక్క సొమ్ము దేవునికి వేసేయాలి. అలా వేయడం ద్వారా దేవుడు ఇంకా నీకు రెట్టింపు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలకి ఇవ్వాలి, వారిని ప్రేమించాలి. ఆ స్త్రీ దేవుడిని ఎంతగానో ప్రేమించింది కాబట్టి మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తుగా దేవుని బిడ్డల్ని ఒక దేవుని సన్నిధిలో చర్చికి ఎప్పుడు 10 రూపాయలు 5 రూపాయలకి అది వేసేది. నీకున్న దాంట్లో నువ్వు రోజుకి టిఫిన్ ఎంత ఖర్చు పెడుతున్నావు? 10 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. 20 రూపాయలు, ఇప్పుడు 25 రూపాయలు. ఇదివరకు 10 రూపాయల కాలం అయిపోయింది ఒక 3 నెలల నుంచి. ఇప్పుడు 25 రూపాయలు ఇడ్లీ. ఆ డబ్బులు ప్రతి రోజు నువ్వు తింటున్నావే, టిఫిన్ చేసుకుంటున్నావు, పచ్చడి చేసుకుంటున్నావు, ఇంట్లో సరుకులు కొనుక్కుంటున్నావు. మరి ఆదివారం వచ్చేసరికి 10 రూపాయలు ఎందుకు? వెయ్యి, 50 రూపాయలు కాగితం వెయ్యి, 100 రూపాయలు వెయ్యి, దేవుడికి ఇస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, స్నేహితులారా, నాకిమ్మని నేను చెప్పట్లేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఇచ్చేవారంగా ఉండాలి. ఈ యొక్క స్త్రీ అత్తరు సీసా తీసుకొచ్చి ఏ రీతిగా దేవుని తల మీద పోసి ఆయన ఆశీర్వాదాలు పొందిందో మనం కూడా దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చి మనము అనేకమైన మేళ్ళు పొందుకోవాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడు, దయామయుడు ప్రభా తండ్రి. నాయన ఆ స్త్రీ ప్రభా నాయన విలువైన అత్తరు బుడ్డి తీసుకొచ్చి ప్రభా నీ తల మీద పోసి నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు పొందింది ప్రభా తండ్రి. మేము కూడా ప్రభా ఆత్మీయంగా ప్రభా నాయన ఆరాధించడం, స్తుతించడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం ద్వారా ప్రభా నాయన నిత్యము ప్రభా నాయన నీ ఆశీర్వాదాలు పొందుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా యేసయ్య. విలువైన సువాసన గల తండ్రి నాయన ఆరాధన, ప్రార్థన తండ్రి నేర్పండి ప్రభా నాయన. మా సువాసన ప్రభా నాయన నువ్వు ప్రభా తండ్రి తీసుకొని ప్రభా మా జీవితాల్లో మేలులు ఆశీర్వాదాలు కలుగు చేయండి ప్రభా. ప్రతి సమస్యను, ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి సమస్యను పారద్రోలండి ప్రభా. అప్పులు లేకుండా చేయండి. కొత్త ఇల్లు కట్టుకునేలాగిన వారికి మార్గాలను తెరవండి అయ్యా. మీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశీర్వదించండి. మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. నీ కృపలో నీ దయలో పెంచి పోషించండి అయ్యా తండ్రి. ఇంకా ఏమైనా మాకు నీకు అడ్డుగా ఉంటే మా పాపాలను క్షమించు ప్రభా. నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. కృపగల దేవుని కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.